ఈ 2 రోజుల సంది మీరు ఏం తింటారు మరి అసలు? మేము బయట ఎవరైనా ఫ్రెండ్స్ హాస్టల్లో కొంతమంది తింటున్నాం, బయట వండుకొని రూమ్లలో కొంతమంది వండుకొని తింటాం, బయట భోజనం చేస్తున్నాం కొంతమంది. కానీ కావాలని ఈ కుట్రలు చేస్తున్నారు. ఎస్సీలని అంచెవేతేసి వాళ్ళ మనీతోనే ఫుడ్ పెడతాలనే ఆలోచనతోని ప్రిన్సిపాల్ ఇట్లా చేసినని మేము భావిస్తున్నాము. మీకు వంటని అందించేటువంటి వంట మనుషులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొంతమంది మీది ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అడిగి మాట్లాడడం అయితే జరిగింది. వాళ్ళు కూడా మీకు 2 రోజుల సంది భోజనం అందించకపోవడానికి వాళ్ళల్లో మా కొడుకులు ఉన్నారు, వాళ్ళల్లో మా మనవళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు, మా మనవళ్ళు కూడా వేరే కాడ చదువుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా బాధని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు మీతో ఎలాగుంటారు అసలు? వాళ్ళు వర్కర్స్ మాతో ఏమంది, వాళ్ళు ఫుడ్ అందిస్తే వాళ్ళు పెట్టడానికి రెడీ ఉండరు. కానీ ప్రిన్సిపాల్ ఏం చేస్తుండో అంటే ఫుడ్ వాళ్ళకి ఇచ్చిన వెజిటేబుల్స్ కానీ కర్రీస్ కానీ అది ఏం ఇవ్వకుండా, ఆయిల్స్ కానీ రైస్ కానీ ఇవ్వకుండా వాళ్ళకి మెస్ బంద్ చేయాలని కంప్లీట్గా ఈ కుట్రలు చేస్తున్నాడు. అది ప్రిన్సిపాల్ చేసే బాధ్యత. ఆయన ఎమ్మటే సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లాంటి బాధలు మీకు సమస్యలు ఏంటి అసలు? ప్రభుత్వంలో ఏం చెప్పదలుచుకుంటారు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి? మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టూడెంట్స్ అనేది మన ఇండియన్ ఎకానమీకి అయినా మన స్టేట్ని నడిపేయడానికైనా ఎంతైనా అవసరం. సో మీరు ఇట్లా స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది మన దేశానికైనా మన రాష్ట్రానికైనా కరెక్ట్ కాదు. సో మీరు స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఫుడ్ కానీ పెడితే స్టేట్కైనా కూడా కంట్రీకైనా కూడా బాగుంటుందని మేము విద్యార్థి తరపున మనవి చేస్తున్నాం.